జంజం యొక్క అద్భుతం, విశ్వాసం, సహనం మరియు అల్లాహ్ వాగ్దానానికి సజీవ నిదర్శనం. జంజం బావి వేల సంవత్సరాలుగా నీరు ఎప్పుడూ అయిపోని, ఎండిపోని, దుర్వాసన రాని, బూజు లేదా ఫంగస్ పెరగని నీటి బావి. అల్లాహ్ ఖురాన్లో ఇలా చెప్పాడు. నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి. సూరా 0:2-158. అంటే సఫా మరియు మర్వా అల్లాహ్ యొక్క పెద్ద గుర్తుల్లో ఉన్నాయి. ఈరోజు ఇక్కడ మక్కా ఉంది, వెలుగుల నగరం. కానీ ఒకప్పుడిది మొక్కలు పెరగని, వర్షం లేని ఎడారి. ఈ సంఘటన మనకు ఇమాన్, తవక్కుల్ మరియు అల్లాహ్ వాగ్దానాల సత్యాన్ని గుర్తు చేస్తుంది. అల్లాహ్ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఆజ్ఞ ఇచ్చాడు. అతను తన భార్య హాజిరా అలైహిస్సలాంను మరియు చిన్న పిల్ల అయిన ఇస్మాయిల్ అలైహిస్సలామును ఈ ఎడారిలో వదిలివేయాలని. నీరు అయిపోయింది, ప్రయాణ సమానులు అయిపోయాయి, కాని ఈమన మరియు భరోసా మాత్రం మిగిలే ఉన్నాయి. హాజిరా అలైహిస్సలాం నీటిని వెతుకుతూ సఫా మరియు మర్వా మధ్య పరిగెత్తారు. 7 చక్రాలు పూర్తి చేశారు. అప్పుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నేల నుండి ఒక నీటి చెరువును ఉప్పెనలా ప్రవహించజేశాడు. అదే క్షణంలో జంజం ఉప్పొంగింది. సహీ బుఖారీలో ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియచేశారు, నీరు ప్రవహించడం ఓ మొదలైనప్పుడు హాజరా అలైహిస్సలాం తమ చేతులతో నీటిని అట్టిపెట్టసాగారు. అల్లాహ్ హాజరాపై కరుణ చూపుగాక ఆమె నీటిని ఆపకపోయి ఉంటే జంజం ఒక ప్రవహించే నది అయిపోయేది. బుఖారీ. జంజం భూమిపై అత్యంత శుద్ధమైన నీరు. ఇది ఆత్మకు బలాన్నిచ్చే మరియు శరీరాన్ని స్వస్థపరిచే నీరు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియచేశారు, జంజం ధన్యమైనది మరియు ఇది ఆహారాన్ని భర్తీ చేసే నీరు. ముస్లిం మరియు ఇబ్ను మాజా. ఈ రోజు వరకు అల్లాహ్ ఈ నీటిని కాపాడే వ్యవస్థను కూడా ఆశ్చర్యకరంగా కొనసాగిస్తున్నాడు. ఆబా మరియు జంజం మధ్య దూరం కేవలం 21 మీటర్లు. దాని బావి ముఖం మస్జిద్ హరాంలో తవాఫ్ నేల కింద హజర్ అల్ అస్వద్ ఎదురెదురుగా ఉన్న భాగంలో ఉంది. అల్లాహ్ ఆదేశంతో జంజం ప్రవాహం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి సెకనుకు కనీసం 11 లీటర్లు, గరిష్టంగా 18.5 లీటర్లు ప్రతి సెకను ఈ బావి నుండి నీరు వస్తుంది. మరియు ఆశ్చర్యం ఏమిటంటే దాని లోతు కేవలం 31 మీటర్లు. ఇప్పుడు ఆధునిక వ్యవస్థ ద్వారా సాధారణ రోజుల్లో 1.5 లక్షల లీటర్లు, హజ్ మరియు రమజాన్లో 4 లక్షల లీటర్లు రోజుకు మక్కాకి చేరుతుంది. మస్జిద్ హరాంలో ఒక్కరోజుకే 7 లక్షల లీటర్లు, సీజన్లో 20 లక్షల లీటర్లు జంజం పంపిణీ అవుతుంది. నీటి పరిశుద్ధత కోసం ట్యాంకర్లు, ఫౌంటైన్లు, కంటైనర్ల నుండి రోజుకు 100 నమూనాలు తీసుకుంటారు. పూర్తిగా కలుషితం కాకుండా ఉండేందుకు. జంజం వేల సంవత్సరాలుగా నేటికి అలాగా ఉంది. ఈమాన్, దువా, స్వస్థత మరియు అల్లాహ్ వాగ్దానానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎవడు నిశ్చయంతో తాగుతాడో అల్లాహ్ అతనికి అతని ఉద్దేశం ప్రకారం అనుగ్రహిస్తాడు.